ప్రభు పరిశుద్ధ నామానికి వందనాలు. మరొక ఆదివారం దేవుని సన్నిధానంలో ఇలా మనం కలుసుకుని దేవుని ఆరాధించడానికి దేవుడు మనకు దయచేసిన ఈ శ్రేష్టమైన ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు, యుగయుగములు నీవే దేవుడవు. పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు, యుగయుగములు నీవే దేవుడవు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మరి యొక్క ఉదయకాల సమయంలో నీ సన్నిధి ఆవరణములో మేమందరము కూర్చొని నిన్ను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. గొప్ప దేవుడవు, రాజులకు రాజువు, ప్రభులకు ప్రభుడవు, సర్వాధికారివి, సర్వాంతర్వ్యామి, సర్వకార్యములు చేయగలిగిన దేవుడవు నాయన. ప్రతినిమితము కోటాను కోట్ల దూతల చేత కెరూబులు శరూబుల మధ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పిలువబడుతున్న ప్రభుడవు నాయన. అలాంటి గొప్ప దేవుణ్ణి మరొకసారి ఉదయకాలం ఈ ఆదివార సమయంలో నిన్ను ఆరాధించి నిన్ను గణపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. తండ్రి, మా జీవితాల్లో మరొక పరిశుద్ధ దినాన్ని మాకు ఇచ్చి మేము నిన్ను గణపరిచి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించగలగటానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనాలు. ఎంతోమందికి లేని భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు నాయన. తండ్రి, ప్రపంచము కరోనా భయము చేత పీడింపబడుతుంది. మా పట్టణమైతే భయంకరమైన వానల చేత మరి మా తండ్రి ప్రతినిత్యము నాయన మరి భయంకరమైన పరిస్థితులకు ఎదురు చూస్తుంది. అయినా నీ కృపచేత మమ్మల్ని జ్ఞాపకము చేసుకుని మమ్ములను, మా కుటుంబాలను, మా బిడ్డలను మీరు, మా సంఘస్థులను మీరు కాపాడి మాకిస్తున్న ఆయుష్ను, ఆరోగ్యాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. గొప్ప దేవా, ఇదంతా నీ పేరు పెట్టబడిన మేము నీ నుండి దూరమై మా యొక్క వ్యక్తిగత ఆలోచనలను బట్టి మా తండ్రి మేము జరిగిస్తున్న మా ప్రభా పనులకు పరిమాణమని మేము తెలుసుకొని మమ్మల్ని మేము పరీక్షించుకొని మా ప్రభా నీకు సరైన రీతిగా జీవించగలిగే కృపను మాకు దయచేయండి. ఆనాడు సొలొమోనుకు మీరు వాగ్దానం ఇచ్చారు నాయన. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాను తగ్గించుకొని మా చెడు మార్గం నుండి విడిచి నిన్ను ప్రార్థించి నిన్ను అడిగినప్పుడు అయ్యా వారిని వారి దేశాన్ని స్వస్థపరుస్తారన్నావు కదా నాయన. మరొకసారి మీ తరుణాన్ని మాకు దయచేయండి. మా జీవితాలలో మేము చేస్తున్న పొరపాట్లను మేము తెలుసుకొని వాటిని ఒప్పుకొని వదిలిపెట్టి నీ కొరకై జీవించగలిగిన కృపను మాకు దయచేయండి. ఎంతోమంది ఎంతో ఇబ్బందులలో ఉన్నారు నాయన. వానల వల్ల, వరదల వల్ల వారి ఇల్లులు మా ప్రభా నిండిపోయినాయి నాయన. ఎంతోమంది మా సంఘస్థులు కూడా ఇలాంటి బలహీనమైన భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు. నా తండ్రి, మా అండ మా దండ మీరు కదా నాయన. మరొకసారి నీ వైపు చూస్తున్నాం. మీరే సహాయము చేయండి. ఎంతోమంది వారి ఆస్తులను పోగొట్టుకున్నారు. మంది వారి విలువైన వస్తువులను పోగొట్టుకున్నారు. ఎంతోమంది వారి ఇంటిలోకి నీరుడు వచ్చి అయ్యా భయాందోళన మధ్య జీవిస్తూ ఉన్నారు. ఎంతోమంది ఎన్నో రోజులుగా జీవిస్తున్న ఇళ్లలో నివసించడానికి భయపడుతూ ఉన్నారు. మరి మా తండ్రి, ఈ పరిస్థితులలో నీ సహాయం కొరకు మేము ఎదురు చూస్తున్నాం. మా తండ్రి, మేము చేస్తున్న తప్పిదాలను మాకు మరొకసారి గుర్తు చేయండి నాయన. మమ్మను మేము పరీక్షించుకొని నీ వాక్యములోని పారమార్థిక సత్యాలను మేము నేర్చుకుని నీ ఎదుట సరైన రీతిగా జీవించగలిగే కృపను మాకు దయచేయండి నాయన. ఎంతోమంది బిడ్డలు తిరిగి వారి ఉద్యోగాలకు వెళ్తున్నారు. మా ప్రభా మరి రాకపోకల్లో ప్రసన్నత దయచేయండి నాయన. ఎంతోమంది పనుల మీద వెళ్తున్నారు. వారికి మీరు సహాయము చేయండి నాయన. వారికి కావలసిన మా ప్రభా భద్రతను మీరు దయచేయండి నాయన. ఇంటి నుండి బయటికి వెళ్ళిన వారు తిరిగి ఇంటికి వచ్చే సమయం దాకా ఇంట్లో వారెందరూ భయాందోళన మధ్య జీవిస్తున్నారు నాయన. అలాంటి పరిస్థితుల్లో మీ సహాయం కొరకు మేము వేడుకుంటూ ఉన్నాం. మా ప్రియులందరికీ, మా సంఘస్థులకందరికీ నీ కాపుదల భద్రతనిచ్చి ఎవరు ఎలాంటి పరిస్థితులకు, ఎలాంటి ప్రాణాపాయములకు గురి కాకుండా మీరే వారిని కాపాడి పోషించి రక్షించి వారికి కావలసిన భద్రతను దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. తండ్రి, ఈ ఉదయకాలమున మరొకసారి మా ప్రభా మరొక ఆదివారం మీరు మాకు ఇచ్చారు. పరిస్థితులను బట్టి మేము సంఘంలో చేరలేకపోయినా మీరు మాకు ఇచ్చిన ఈ మాధ్యమాలను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. ప్రతివారము ఆదివారము నీ యొక్క వాక్యాన్ని ధ్యానించిన ఆయన మేము నీ యందు భయపడి స్థిరపడగలగటానికి మీరు చూపుతున్న కృపను బట్టి నీకు వందనాలు. కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. మా ప్రభా అనారోగ్యంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. కరోనా బారిన పడిన ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి. కొంతమందికి సోకినా వారికి మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు. సంపూర్ణమైన ఆరోగ్యం నీ ద్వారా పొందగలిగే కృపను వారికి దయచేయండి నాయన. నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఉదయకాలంలో మరొకసారి మా ప్రభా మేమందరము కుటుంబాల వారిగా కూర్చొని నేను ఆరాధిస్తూ ఉంటుండగా ఆత్మదేవ మీరు మా మధ్య సంచరించి మా జీవితంలోని ప్రతి పరిస్థితిని మీరు మా ముందు ఉంచి
నీ వాక్యం అనే వెలుగులో మా జీవితాలను మేము సరిచూసుకొని అయ్యా సరిచేసుకొని మరి మా తండ్రి మేము నీ కొరకై జీవించగలిగే కృపను మాకు ఇవ్వమని మరొకసారి మా ప్రభా ఈ దినమంతటిలో నీ కాపుదల భద్రతలు ఇచ్చి అయ్యా మేము తిరిగి సహవాసములో చేరి నీ యందు ఆనందించేదాకా నీ కాపుదల భద్రత మాకు ఇవ్వమని నాతో పాటు ఆ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని నా ప్రాణనాథుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామాన అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలం వాక్య పరిచయ నిమిత్తం ఏర్పాటు చేయబడిన వాక్య భాగము 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం మొదటి 12 వచనాలను మా బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చదువుతుండగా చూడవలసిందిగా కోరుకుంటూ ఉన్న 2వ దినవృత్తాంతముల గ్రంథం 374వ పుట 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనాన్ని 12వ వచనము దాకా ఉన్న వాక్య భాగాన్ని చదివి వినిపిస్తాను. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము మొదటి 12 వచనములు. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మేయమీయులను కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హనసోన్ తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనస్సు నిలుపుకొని యూదా అందంతటా ఉపవాస దినము జరపవలనని ఆచరింపవలనని చాటింపగా యూదా వారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరంలో కొత్తశాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేము జనముల మధ్య నిలవబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తొలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలవబడి మా శ్రమలో నీకు మొర్రపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించుదుమని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ మందిర పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడెను గదా. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోరీయులతోనూ, మోయాబీలతోనూ, షెయీరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనిలేదు గనుక ఇశ్రాయేలు వారిని నిర్మూలము చేయక వారి యొద్ద నుండి తొలగిపోయిరి. మేము స్వతంత్రించుకొనవలనని మేము మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మను తోలివేటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేచున్నారో దుష్టించుము మా దేవా. నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభువా శరణం నీవయ్యా. మలినము నాగతం పగిలెను జీవితం చేసుకో నీ వశం. వినవా మనవి యేసయ్యా.
కోరి దూరమైతిని వీడిపోయి నీ దారి ఓడిపోతిని విరిగిన మనసుతో నిన్ను చేరను చితికిన బ్రతుకులో బాగు కోరను నన్ను స్వీకరించి నీతో ఉండని యేసయ్యా నా తండ్రి నీవేనయ్యా వినవా మనవి యేసయ్యా వినవా ప్రభువా ఆశయేది కనరాక బేలనైతిని బాధలింక పడలేక సోలిపోతిని అలసిన కనులతో నిన్ను చూసాను చెదరిన కలలతో కృంగిపోయాను నన్ను సీదతీర్చి సంతోషించని యేసయ్యా నా దైవము నీవయ్యా వినవా మనవి యేసయ్యా ప్రభువా శరణం నీవయ్యా మలినము నాగతం పగిలెను జీవితం చేసుకో నీ వశం వినవా మనవి యేసయ్యా మరొక ఆదివారం దేవుని సన్నిధానంలో దేవుని వాక్యము వినడానికి మనమందరూ చేరి ఉంటుండగా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామన మీకు వందనాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? దేవుడు మరొక ఆదివారం మనకు దయచేసి ఆయన ఉచితమైన కృపలో మనమందరము కలిసి ఇలా వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకు దయచేసిన ఈ కృపను బట్టి దేవునికి వందనాలు. వారము వెంబడి వారం దేవుని యొక్క వాక్యాన్ని మన ఇంట్లోకి దేవుడు తెప్పించి ఆ వాక్యాన్ని మనము కుటుంబాల వారిగా కూర్చొని వినగలగటానికి దేవుడు మనకు చూపిస్తున్న ఈ మహాకృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. అక్టోబర్ మాసంలో అప్పుడే మా ప్రభు నామన మనము ఈ 15-16 రోజులను గడిపేసుకున్నాం. ఇంకొక ఆదివారం వచ్చింది. పరిస్థితులను బట్టి మనము ఆలయంలో కూడలేకపోయినా దేవుని వాక్యము ఇలా ఈ మాధ్యమాల ద్వారా మనం వినగలగటానికి దేవుడు కృప చూపుతున్నాడు. అందును బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. కొన్ని రోజులు కరోనాతో భయపడ్డాం. ఇప్పుడు బయటికి వెళితే వానలకు భయపడుతున్నాం. దేవుడు మనకు ఒక శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చాడు. నోవహు దినములో ఇంకొకసారి ఈ భూమిని నీటితో నాశనము చేయను అని చెప్పాడు. కానీ ఇంత భయంకరమైన వానలు ఎందుకు వస్తున్నాయి పాస్టర్ గారు? ఈ భయంకరమైన పరిస్థితులకు కారణం ఏంటి పాస్టర్ గారు? ఈ ప్రశ్న అడుగుతున్న వారిని నేను ఒక ప్రశ్న వేస్తూ ఉన్నా. ఆయన నామము పెట్టబడిన మనం మన జీవితాలలో ఆయన కొరకు ఎంతగా జీవిస్తూ ఉన్నాం? ఆయన నామము పెట్టబడిన మనం
మన జీవితాలలో ఆయన వాక్యానుసారంగా ఎంతవరకు జీవిస్తూ ఉన్నాం? ఆయన నామము పెట్టబడిన మనం, ఆయన ప్రేమను పొందిన మనం, ఆయన రక్షణ సంకల్పంలో ఉన్న మనం మన జీవితాలను ఎంతవరకు ఆయనకు సమర్పించుకొని జీవిస్తూ ఉన్నాం? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, వాక్యము సెలవిస్తుంది. అది యెహోషాపాతు సమయంలో అయినా, అది మోషే సమయంలో అయినా, అది దానియేలు సమయంలో అయినా, ఆయన పేరు పెట్టబడిన ఆయన ప్రజలు అంటే మనము ఆయన పేరు పెట్టబడిన ప్రజలం. మన జీవితాలలో మనము చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లకు దేవుడు ఆయన సృష్టించిన ఈ సృష్టి మీద తన ఉగ్రతను కురిపిస్తాడు అని తెలియజేస్తారు. ఇంతకుముందు మనం ఒక బైబిల్లో దినవృత్తాంతం గ్రంథం బైబిల్లో నుంచి చదువుకున్నాం. అక్కడ యెహోషాపాతు దేవుని మందిరానికి వెళ్ళి ఒక మాట అంటాడు. 8వ వచనం, వారు అందులో నివాసము చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనని మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుట నీ ఎదుట నిలవబడి మా శ్రమలో నీకు మొరపెట్టినప్పుడు, ఇంత భయంకరమైన శ్రమ వస్తున్నప్పుడు, ఇంత భయంకరమైన తెగులు మన చుట్టూ మనల్ని పట్టి పీడిస్తున్నప్పుడు, ఇంత భయంకరమైన దేవుని ఉగ్రత లాంటి వరదలు మన ఇంటిని చుట్టినప్పుడు, ఆనాడు యెహోషాపాతు చేసిన ఈ శ్రేష్టమైన ప్రార్థన, ఇలాంటి ఆలోచన మన హృదయాలలో ఉంటే ఆయన దేవుని ఎదుట ప్రభువా మా పరిస్థితులు ఇలా ఉన్నాయని చెప్పుకోవడానికి మనస్సు నిలుపుకున్నాడట. యూదా ప్రజలందరికీ, ఆయన యూదులకు రాజు, యూదా ప్రజలందరికీ ఆయన తెలియజేశాడట. వాక్యం ఉంటుంది, యూదులందరూ ఆయన చూడండి 4వ వచనం, యూదా వారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. మన జీవితాలలో ఎవరూ సహాయము చేయనప్పుడు, ఎవరు మన పరిస్థితిని అర్థము చేసుకోనప్పుడు, మన జీవితాలలో ఎందుకు ఇలా జరుగుతుందని ఒకరితో ఒకరు సంభాషించి ఆలోచించి ప్రశ్నలు వేసుకునే దానికి బదులు యెహోవా వలన సహాయం కొరకు మనం కూడుకుంటే, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఈ పరిశుద్ధ గ్రంథములో అనేకుల జీవితాలు మన ముందు ఉంచబడ్డాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా వారి జీవితాల్లో జరిగిన పరిస్థితులకు వారు రియాక్ట్ అయ్యారు. వారి జీవితంలో దేవుడు పంపించిన ఈ ఉగ్రతను మరిచిపోయే కొంతమంది వారి జీవితంలో కోపాన్ని తెచ్చుకున్నారు. కొంతమంది దేవుని వాక్యాన్ని తిరస్కరించారు. కొంతమంది దేవుని వాక్యము మోసుకొని వచ్చిన దైవ దాసులను హింసించారు. కానీ దేవుడు అన్యాయము చేయడం అసంభవం కదా. దేవుడు తన మాటను తప్పకుండా నిలుపుకుంటాడు కదా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఈ ఉదయకాలం ఈ పరిశుద్ధమైన బైబిల్లో నుండి 3 రాజులను మీ ముందు ఉంచాలని నేను కోరుకుంటూ ఉన్నా. ప్రతి వారికి ఆ 3 రాజులకు ఒకే రకమైన కష్టము, ఇరుకు, ఇబ్బంది వచ్చింది. వారి జీవితాలలో దేవుడి చేతనే ఈ యొక్క కలువు పంపబడిందని వారికి తెలియపరచబడింది. అంత మాత్రమే కాదు, వారి దగ్గరికి దేవుని యొక్క వాక్యము కూడా ఆయన సేవకులు తీసుకొని వచ్చారు. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా వారి జీవితంలో ఆ యొక్క పరిస్థితులకు వారు రియాక్ట్ అయ్యారని, ఆ పరిస్థితులకు వారు ప్రతిబింబించారని, ఆ పరిస్థితులకు వారి ఇష్టానుసారంగా జీవించారని మనం తెలుసుకుంటాం. మనము కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. మన జీవితాలలో భయంకరమైన పరిస్థితులు కూడా మనం ప్రయాణం చేస్తున్నాం. మనం అనుకున్నవేవి జరగడంలే. అనుకోని వానలు మనల్ని చుట్టుముడుతున్నాయి. కనిపించని తెగులు మన గుడారాలకు సమీపిస్తుందోమని భయాందోళన మధ్య ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఈ ఉదయకాలం వాక్యము నీ దగ్గరికి వస్తుండగా అన్ని విషయాలను మర్చిపోయి, చుట్టూ ఉన్న పరిస్థితులను మర్చిపోయి, ఆ దినం యెహోషాపాతు యూదా వారందరినీ యెహోవా ఎదుట యెహోవాను వేడుకొనుటకు వారి హృదయాలను నిలుపుకున్నారు అన్నారట. ఈ ఉదయకాలం నాతో పాటు మనమందరము దేవుని వాక్యము మీద మన గమనాన్ని నిలుపుకోవటానికి మనం ఇష్టపడితే పరిస్థితులు బాగవుతాయమ్మా. మన జీవితాల్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాం. ఒక 3 మంది రాజులు, వీరిని గురించి మీకు బాగా తెలుసు. వారి జీవితాలలో వారు ఎదుర్కొన్న పరిస్థితులలో వారికి వచ్చిన దేవుడు ఎంత మంచివాడంటే, ఈ ఆపద సమయంలో, ఈ భయంకరమైన పరిణామాలలో, ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఆయన బిడ్డలకు తప్పకుండా తన వాక్యము ద్వారా వారిని సంధించడానికి ఇష్టపడతారు. కొంతమంది
వారి జీవితాలను బాగు చేసుకున్నారు. దావీదు బెత్షెబాతో భయంకరమైన పాపము చేసినప్పుడు నాతాను అనే ప్రవక్త వస్తాడు. నాతాను ప్రవక్త వచ్చి దావీదును దేవుని మాటను ఉన్నది ఉన్నట్టు ఆయనను ఖండిస్తాడు. దావీదు తన జీవితంలో రాజాదిరాజండి. అయినా తన జీవితంలో నాతాను చెప్పిన మాటకు తన మనసులో నొచ్చుకొని దేవుని సన్నిధానానికి వెళ్ళి 51 దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నాకు శుద్ధ హృదయము దయచేయి. పోయిన ఆదివారం చదువుకున్నాం. ఈ ఉదయకాలం మరొకసారి వాక్యంలోనికి వెళ్ళకంటే ముందు నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో నీకు అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకు జవాబులు నీ చుట్టూ ఉన్న పరిస్థితులను, నీ చుట్టూ ఉన్న ప్రపంచంలోని మనుషులనునే నువ్వు ఎదురు చూస్తావు. ప్రతిసారి ఇలాంటి పరిస్థితులు కూడా మనం వెళ్తున్నప్పుడు దేవుని వాక్యములోనికి నీవు తొంగి చూసుకొని నీ మనస్సును దేవుని మాటల మీద గమనాన్ని ఉంచి నీ మనస్సును కేంద్రీకరించి ఆ వాక్యములు నా జీవితంలో ఏమి తెలియజేస్తుందో నీవు ఆలోచించి ఆ వాక్య ప్రకారంగా జీవించడానికి నువ్వు ఇష్టపడితే ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడి నీ జీవితాన్ని బాగు చేయాలని ఇష్టపడతాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అది అంతఃపురమైన అది అరణ్యమైన ఆశీర్వదించువాడు దేవుడే. చాలామంది అనుకుంటారు అన్నీ సవ్యంగా జరిగేటప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడని. కాదండి. అరణ్యములో భయంకరమైన భయంకరమైన వేడిలో వాళ్ళు వెళుతున్నప్పుడు దేవుడు వారితో కూడా వెళ్ళాడు అని నిర్గమకాండం తెలియజేస్తుంది. వారి ప్రయాణానికి ఒక పద్ధతి ఉంచాడు. పగలు మేఘస్తంభములో, రాత్రి అగ్నిస్తంభములో దేవుడు వారి మధ్య ఉండి వారిని నడిపించాడు అని వాక్యము సెలవిస్తుంది. అరణ్యములో వారు దేవదూతలు తినే మన్నాను భుజించారండి. వారు మాంసము కావలసినప్పుడు వారికి పూరేలను దేవుడు దయచేశారండి. ఆ భయంకరమైన 6.5-7 లక్షల యుద్ధ శౌరులకు, అంత గొప్ప సైన్యానికి నీరు కావలసినప్పుడు బండను చీల్చి నీళ్ళు ఇచ్చారండి. ఈ ఉదయకాలం గమనించాలి. నీవు అరణ్యములో ఉన్నావో, నీవు అంతఃపురములో ఉన్నావో, మన జీవితాలలో మనం గమనించాలి. పరిస్థితులు నిన్ను ఎదుర్కొన్నప్పుడు, భయంకరమైన పరిస్థితులు నిన్ను సంధించినప్పుడు నీ జీవితంలో నీవు చేయవలసింది కొన్ని ఉన్నాయని వాక్యము నీకు సెలవిస్తుంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తులు పెట్టే బాధలకు, ఆ బానిసత్వానికి వారు మొర్ర పెట్టారట. దేవుడు మోషే అనే ఒక నాయకుని వారి మధ్యకు పంపాడు. ఆయనతో మాట్లాడి, ఆయనను ధైర్యపరిచి, ఆయనను ఆశీర్వదించి, సూచక క్రియలు చేయగలిగిన తన దండను దేవుడి దండగా మార్చి, క్రీస్తునందు ప్రియమైన ఆ చేతికర్రతో భయపడుతున్న వానికి కావలసిన ధైర్యంతో అహరోను అన్న అన్నను ఇచ్చి దేవుడు ఆయనను సంసిద్ధుని చేసి పంపాడు. ఈ ఉదయకాలం పరిస్థితులు ఎలాగున్నాయి పాస్టర్ గారు? నీవు దేవుని మాటను వినడానికి ఇష్టపడితే, నిర్గమకాండం 2వ అధ్యాయంలో మనం గమనిస్తే, తన మామయ్యన ఇత్రో మందను కాస్తుండగా ఒక పొద కాలుతూ ఉందట. పొద కాలడం ఆ దినాలలో, ఆ పరిస్థితుల్లో, అక్కడ అరణ్యములో కొత్త ఏం కాదు. కానీ మోషే గమనించింది ఏంటంటే, ఆ పొద కాలుతున్నది కానీ అది బూడిదైపోలేదట, కాలిపోలేదు. పచ్చగా ఉంది, మండిపోతుంది. వాక్యం ఉంటుంది, ఈ వింత ఏందో అని మోషే ఆ తట్టు వెళ్ళి దానిని చూడడం ప్రారంభించాడు. జీవితంలో గమనించడం చాలా ముఖ్యం. వాక్యముని దగ్గరికి వస్తున్నప్పుడు చాలామంది దేవుని వాక్యాన్ని న్యూస్ పేపర్ల మాదిరి చదువుతారు. న్యూస్ పేపర్లో ఉండే న్యూస్ను మనము ఎలా చదువుతామో, ఎలా ధ్యానిస్తామో, ఎలా ఆలోచిస్తామో అలా దేవుని వాక్యాన్ని ఆలోచిస్తాం. ఆనాడు ఆ పొద దగ్గరికి మోషే వెళ్ళి నిదానించి చూశాడట. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడట. నీ మనస్సును దేవుని వాక్యం మీద నువ్వు నిలుపుకుంటే, దేవుని వాక్యము నీకు ఎందుకు ఇలా పరిస్థితులు నా జీవితంలో జరుగుతున్నాయి, వీటికి కారణం ఏంటి, దీనికి జవాబు ఎక్కడ దొరుకుతుందని నువ్వు ఆలోచిస్తున్నప్పుడు దేవుని మీద నీవు గమనాన్ని ఉంచి దేవుని వాక్యాన్ని తెలుసుకోవడానికి నీవు ఇష్టపడితే, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నీ జీవితంలో కొత్త భక్తి విధానాన్ని నీవు నేర్చుకుంటే దేవుడు నీకు కొత్త శక్తిని ఇస్తాడట. అది నీకు 2 కృపను అనుగ్రహిస్తుందట. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, విశ్వాసి దేవుని పక్షాన నిలబడినప్పుడు, విశ్వాసి దేవుని దగ్గర నిలబడి తన అవిశ్వాసాన్ని ప్రకటించకుండా విశ్వాసాన్ని ప్రకటిస్తూ దేవుని తరపున, దేవుని కొరకు, దేవుని వాక్యమును ఇష్టపడి నిలబడినప్పుడు
క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఎప్పుడూ సాతాను నిన్ను భయపెడుతుంది. ఈ పరిస్థితులు ఏంటయ్యా, నువ్వు జయించగలుగుతావు, నీకు శక్తి ఉంది, నీకు సామర్థ్యం ఉంది, నువ్వు ఎదుర్కోవటానికి కావలసిన నీ శక్తి మీద నువ్వు ఆధారపడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, శోధకుడు ఎప్పుడు మనల్ని శోధిస్తూనే ఉంటాడు. ఈ పరిస్థితులకు నీవు కాదు, ఈ పరిస్థితులకు దేవుడే కారణం అని నీ చెవులలో వచ్చి చెప్తూ ఉంటాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, శ్రమ దుఃఖం వచ్చినప్పుడు మనము ఎలా రియాక్ట్ అవుతాం? మన జీవితాలలో గమనించండి. ఈ దినాలలో గతించిన దినాల మాదిరి లేవమ్మా. బయటికి వెళ్తే కరోనా భయం, ఇంట్లో ఉంటే మునిగిపోతామేమన్న భయం. ఎందుకు దేవుని ఉగ్రత? ఎందుకు దేవుడు ఇలాంటి భయంకరమైన పరిమాణాలను మా ముందుకు తెస్తున్నాడు? నీవు విశ్వాసిగా, దేవుని బిడ్డగా ఈ భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు ఈ పరిస్థితులను ఎలా అవగాహన చేసుకుంటావు? ఈ పరిస్థితులను ఎలా అధిగమించగలుగుతావు? ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కోగలుగుతావు? హౌ డు యూ రియాక్ట్ ఇన్ దిస్ సిచ్యువేషన్స్? క్రీస్తునందు ప్రేమైన మన పరిస్థితులు, పనులు కొన్నిసార్లు మనకు అపజయాలను ఇస్తాయి, మన జీవితాల్లో భయాందోళన కలిగజేస్తాయి. ఇంకా నాకు ఫ్యూచరే లేదండి, నా జీవితం ఇంతేనండి, చాలామంది మాటలు మాట్లాడుతూ ఉంటారు. అమ్మా, గాడ్ హోల్డ్స్ యువర్ ఫ్యూచర్. దేవుడు తన గుప్పటిలో నీ శ్రేష్టమైన భవిష్యత్తును ఉంచుకొని ఉన్నాడు. ఆయనను, ఆయన మార్గాలను, ఆయన వాక్యాలను వెతకగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. ఈ ఉదయకాలం నేను చెప్పినట్టు 3 రాజులను గురించి మనం ఆలోచిస్తాం. వారికి భయంకరమైన పరిస్థితులు వచ్చాయి. వారి జీవితంలో వారు ఎప్పుడు చూడరని, ఇప్పుడు మన జీవితాల్లో ఎప్పుడు చూడలేదు. చాలామంది అంటారు 100 సంవత్సరాలు పడలేదండి వాన, ఎప్పుడూ మా ఇంట్లోకి వాన రాలేదండి. నిన్న ఒకరింటికి వెళ్ళి ప్రార్థన, వారింటిని వాళ్ళకు ఎలా ఉన్నారో కనుక్కుందామని ఫోన్ చేశా. ఆయన అంటాడు, అయ్యా పాస్టర్ గారు, నీళ్ళతో పాటు పాములు కూడా వచ్చాయి సార్. ఆలోచిస్తున్నారా? మామూలుగా పాములు ఇంటికి రావడం మామూలే, నీళ్ళతో నిండబడిన ఇళ్ళలో పాములు వచ్చాయట. ఆలోచిస్తున్నారా? ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న విపత్తు, మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు, మనం ఎదుర్కొంటున్న భయంకరమైన పరిమాణాలు ఎందుకో ఒకసారి ఆలోచించడం నీ జీవితంలో చాలా ముఖ్యం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, నిర్గమాకాండంలో ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరు మోషే, ఆయన పేరు ఫరో. నిర్గమాకాండంలో ఒక రాజు ఉన్నాడు. ఆయన ఫరో ఐగుప్తునకు రాజు. ఆ భయంకరమైన బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలును శ్రమ పెట్టేవాడు. వారితో వెట్టి చాకిరీ చేయించాడు. వారితో ఇటుకలను చేయించి గొప్ప గొప్ప పట్టణాలను కట్టుకున్నాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఇశ్రాయేలులు దేవునికి మొరపెట్టారు. ఆనాడు ఎలాంటి పరిస్థితులు వచ్చాయో, ఆనాడు వానలు రాలేదేమో, ఆనాడు కరువు విపత్తులు రాలేదేమో, ఆనాడు భయంకరమైన పరిస్థితులు, తెగులు వారి జీవితాల్లో రాలేదేమో. కానీ క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, వారికి ఈ భయంకరుడైన ఐగుప్తు రాజు అయిన ఫరో ద్వారా వారికి భయంకరమైన కష్టకాలం వచ్చింది. వాక్యం అంటుంది, వారు యెహోవాకు మొర్రపెట్టిరి. దేవుడు వారి మొరలను విన్నాడు. ఆ ఫరో దగ్గరికి ఒక నాయకుడిని పంపాలి అని 40 సంవత్సరాలు ఆయనకు వారి మామ దగ్గర ఆయనకు తరబీదుని ఇచ్చాడు. దేవుని మాటను వినాలి అన్న మంచి ఆలోచనను ఇచ్చాడు. ఆ మండుచున్న పొద దగ్గర మోషేతో మాట్లాడి, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆ ఫరో దగ్గరికి మోషేను పంపిస్తాడు. ఈ ఉదయకాలం నేను ఐగుప్తు రాజైన ఫరోను గురించి మాట్లాడుతున్నా, ఇశ్రాయేలుకు నాయకుడైన మోషేను గురించి కాదు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్త. ఈ ఫరో ఆదికాండము 12వ అధ్యాయము, అబ్రహాము ఐగుప్తునకు వెళ్ళినప్పుడు ఫరో ఒకడు ఉన్నాడు. ఆయన శారాను సహోదరి అని చెప్పినప్పుడు ఇంటికి తీసుకొని వచ్చాడు. ఆదికాండము 12వ అధ్యాయంలో ఉన్న ఫరో కాదండి. ఫరో అన్నది వారి బిరుదు. వారికి ఇతర పేర్లున్నాయి, కానీ ఐగుప్తు రాజుకు వారు ఇచ్చిన బిరుదు ఫరో. ఫరో అంటే మహావంశస్థుడు అని అర్థమట. వారి పేరు ముందు ఫరో అని పెట్టుకుంటాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మరి యోసేపు ఆదికాండము 39వ అధ్యాయంలో యోసేపు ఫరోకు ఒక కల వచ్చినప్పుడు కలభావము చెప్తాడు. ఈ ఫరో ఆదికాండము 12వ అధ్యాయంలో ఉన్న ఫరో కాదు, ఐగుప్తు రాజే.
ఆదికాండము 12వ అధ్యాయంలో ఒక ఫరో ఉన్నాడు. ఆదికాండము 39వ అధ్యాయంలో ఒక ఫరో ఉన్నాడు. నిర్గమకాండము 1వ అధ్యాయంలో ఒక ఫరో ఉన్నాడు. ఆయన పేరు రామసేసస్, ఫరో రామసేస్. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఈ ఫరో చిన్న బిడ్డలను మోసే 2 సంవత్సరాల కన్నా చిన్నవాడుగా ఉన్నప్పుడు మగవారినందరినీ నైలు నదిలో పడవేయాలి అని ఒక ఆజ్ఞ ఇచ్చారు చూడండి రాజు. ఆయన కూడా ఫరోనే. ఇప్పుడు నిర్గమకాండం 5వ అధ్యాయంలో ఉన్నవాడు ఈ రామసేస్ కొడుకు మనెఫ్తా ఫరో. అతని దగ్గరికి ఈ దేవుడు తన సేవకులైన మోషే అహరోనులను పంపించాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తుల 430 సంవత్సరాలు కఠిన బానిసత్వానికి అప్పగించాడు. వారు యెహోవాకు మొరపెట్టారు. వారి జీవితంలో యెహోవా వారిని విడిపించడానికి ఇష్టపడ్డాడు. ఆయన మోషే అహరోనులను ఈ ఫరో దగ్గరికి పంపించాడు. తన జీవితంలో వారి జీవితంలో గమనించండి, మొట్టమొదట నీ జీవితంలో ఈ భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు, ఈ ఒక దేవుని దగ్గర నుంచి ఒక వాక్యము నీ దగ్గరికి వచ్చినప్పుడు, నీ జీవితంలో వచ్చే మొదటి మాట చాలా ముఖ్యం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, నాతో పాటు నిర్గమకాండము 5వ అధ్యాయానికి రండి. నిర్గమకాండము 5వ అధ్యాయం, నిర్గమకాండము 5వ అధ్యాయము, నిర్గమకాండము 5వ అధ్యాయము 2వ వచనం. ఫరో వారు వచ్చి ఆయన ప్రజలైన ఇశ్రాయేలు దేవుని ప్రజలట, వారికి ఉత్సవము జరుపుకోవాలి. అరణ్యములో నాకు మొదటి వచనం, యెహోవా దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనులను పోనిమ్మని ఆజ్ఞాపించినాను అనిది ఫరో. నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, నేను ఈ ఇశ్రాయేలును పంపించడానికి ఎవడో యెహోవాట. ఆయన మాట నేనెందుకు వినాలి? బాగా గమనిస్తున్నారా? నీ జీవితంలో నీ యొక్క భయంకరమైన పరిమాణాలకు మొదటి మెట్టు నీ నోటిలో వచ్చే అహంకారమైన మాట. ఆయన మాట వినడానికి నేనెవడనండి? ఆయన నాకు చెప్పడానికి ఆయన ఎవడండి? దేవుని మాటలు నా దగ్గరికి రావడానికి నేను కూడా దేవుని బిడ్డనే కదా. నేను ఇంత సంతోషంగా, సమాధానంగా, సంతృప్తిగా జీవిస్తూ ఉన్నా కదా. నేను రాజునైన నేను దేవుని మాట వినడానికి ఆయన ఎవడు? అహంకారమైన మాట నీ పతనానికి మొదటి మెట్టు అని గమనించు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యెహోవా ఎవడు? దాని తర్వాత మనకు తెలుసు, దేవుడు ఒక్కొక్క తెగులు ఐగుప్తు మీదికి పంపుతూ ఉన్నాడు. ఎప్పుడు నీ హృదయము అహంకారముతో నిండుతుందో, ఎప్పుడు నీ చెవులు దేవుని మాటను వినకుండా మూసుకొని పోతుందో, ఎప్పుడు దేవుడు నీకు ఇచ్చిన ఆస్తి అంతస్తులు, దేవుడు ఇచ్చిన స్థాయి, దేవుడు ఇచ్చిన ఉద్యోగం, దేవుడు ఇచ్చిన హోదా నిన్ను దేవుని కన్నా గొప్పవాణ్ణి చేసేస్తుందో, నీ హృదయము నీ మనస్సు అహంకారముతో నిండి దేవునినే దూషించడానికి నీవు మొదలు పెడతావో, నీ జీవితములో భయంకరమైన పరిమాణాలకు నీ జీవితాన్ని తలుపును తెరుస్తున్నావని జ్ఞాపకము చేసుకో. ఈ ఫరో మొదట అహంకారమైన మాటలు మాట్లాడాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, తెగులు పెరిగిపోతున్నాయి. ఐగుప్తు ఒక తెగుల తర్వాత ఇంకొక తెగులు. ఆ కప్పలు వచ్చిన తర్వాత, ఆ భయంకరమైన కప్పలు వస్తాయి. ఆ కప్పలు చచ్చిన తర్వాత వాటిని ఐగుప్తీయులు వాటిని బయటపారేశారట. వాక్యం ఉంటుంది, ఐగుప్తు ఆ కప్పల వాసన చేత కంపు కొట్టెను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, అహంకారం ఎక్కడ ఉంటుందో వారి చుట్టుపక్కల పరిస్థితులు కంపు కొడతాయట. ఆ భయంకరమైన పరిమాణాలలో యెహోవా ఎవడయ్యా ఆయన మాట వినడానికి అని చెప్పిన ఫరో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా మనస్సు మార్చుకోవడానికి ఇష్టపడలే. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా గమనిద్దాం, ఎప్పుడు తన జీవితంలో భయంకరమైన పరిమాణాలు జరుగుతున్నాయో, ఎప్పుడు తన జీవితంలో ఈ తెగులకు చిక్కిపోతున్నాడో, ఎప్పుడు దేవుని ఉగ్రత తన దగ్గరికి వచ్చింది అని ఆలోచించాడో, వెంటనే దేవునితో బేరము చేసుకోవడానికి,
హీ వాంటెడ్ టు డూ బిజినెస్ విత్ గాడ్. దేవునితో బేరము. నేను ఇది చేస్తాను, నాకు మంచి చేయి, నేను అది చేస్తాను, నాకు మంచి చేయి. చాలామంది వారి జీవితంలో బేరము చేయడానికి, ఒక్కసారి గమనిద్దామా? నిర్గమకాండం 8వ అధ్యాయం. నాతో పాటు బైబిల్ ఉన్నవారు నిర్గమకాండం 8వ అధ్యాయానికి రండి. నిర్గమకాండము 8వ అధ్యాయం. నిర్గమకాండము 8వ అధ్యాయము 28వ వచనం. అందుకు మోషే, నేను నీ యొద్ద నుండి వెళ్ళి రేపు ఈ ఈగల గుంపు ఫరో యొద్ద నుండి, అతని సేవకుల యొద్ద నుండి, అతని జనుల యొద్ద నుండి తొలగిపోవున్నట్టు యెహోవాను వేడుకొందును గాని యెహోవాకు బలి అర్పించుటకు ఫరో జనులను పోనీయక ఇంకనూ వంచన చేయుచున్నారని చెప్పి ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళి యెహోవాను వేడుకొనెను. 28వ వచనం. అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మును పోనిచ్చెదను గాని దూరము పోవద్దు, మరియు నా కొరకు కూడా వేడుకొనను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, తన జీవితంలో భయంకరమైన ఈగల గుంపులు వచ్చాయి. తిండి తింటుంటే ఒక్కొక్క ముద్దకు 100 ఈగలు ఉన్నాయి. భయంకరమైన పరిమాణం. ఒకసారి ఆలోచించండి. అంత భయంకరమైన పరిమాణాలలో దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపకుండా దేవునితో బేరమాడుతున్నాడు. గమనించండి. మిమ్మల్ని పంపిస్తాను కానీ దూరము పోవద్దు. పాస్టర్ గారు, ఐగుప్తు రాజు ఎంత బుద్ధి లేనివాడండి, దేవునితోనే బేరం చేస్తాడా? వెళ్ళండి కానీ దూరం వెళ్ళొద్దండి. అలాంటి విషయాలు మా జీవితాల్లో జరగవా? ఏమండి, ఈ దినం ఆదివారం, సమయం అయిపోతుంది, మీరు ఇంకా లేవలేదు. భార్య భర్తతో చెప్పే మాట. ఒక పని చేయండి, చిన్నపిల్లలు ఉన్నారు కదా, వారు ఇంకా లేవలేదండి పాపము, వారు పడుకొని ఉన్నారు, మీరు ఇంట్లోనే ఉండండి, నేను ఒక్కదాన్ని వెళ్ళి ఆరాధించేసి వస్తా. ఎంతమంది భార్యలు అనడం లేదండి? భర్తలు భార్యను తీసుకొని గుడి దాకా మోటార్ సైకిల్ మీద వచ్చి వదిలేసి, నువ్వు లోపలికి వెళ్ళి నేను వస్తానని బయట కూర్చొని కొంచెంసేపు నువ్వు ఇంటికి వెళ్ళిపోలేదండి. దేవునితో బేరం కదా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, సాతానుకు కూడా మన బలహీనతలు బాగా తెలుసు. చాలామంది అంటారు, చర్చికి వెళ్ళయ్యా, భార్య కోప్పడుతుంది, పాస్టర్ కోప్పడతారు, రాలేదని అడుగుతాడు కదా, గుడికి వెళ్ళు, వెనకాల సీట్లో కూర్చో. విన్నా వినకపోయినా ఒకటి నేర్చుకో. ఏంటట? కళ్ళు తెరిచి పడుకోవడం నేర్చుకో. హాయిగా చల్లగా ఉంటుంది కదా చర్చ్. బాగా పడుకో, అయిపోయేదాకా ఉండు. కానీ దేవుని వాక్యము పాస్టర్ గారు చెప్తున్నప్పుడు వినొద్దు. వింటే నీకు విశ్వాసం పెరుగుతుంది, నన్ను వదిలేస్తావు కదా. బేరం. ఇంకొంతమంది ఉన్నారండి. ఆనాడు దేవుడు పేతురు, యోహాను, యాకోబులను తీసుకొని గెత్సేమనే వనం దాకా వెళ్ళాడు. యేసయ్య పిలిచినప్పుడు గెత్సేమనం దాకా వెళ్ళకపోతే బాగుండదు కదండి. కాబట్టి యేసయ్యే వారిని వెంట పెట్టుకొని గెత్సేమనే వనానికి వెళ్తే సాతాను ఏమన్నాడండి పేతురుతో, పేతురు గెత్సేమనం దాకా వెళ్ళు, కానీ హాయిగా నిద్రపో, దేవునితో ఒక్క గడి అయినా మేల్కొని ఉండి ప్రార్థన చేసేది నీకు అనవసరం. బేరం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ మొదటిదే దేవునితో ప్రార్థన చేయి, కానీ దేవునితో కలిసి దూరం వెళ్ళిపోకు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఫరో యొక్క నోటిలో మొదట అహంకారమైన మాట, తరువాత కాంప్రమైజింగ్ నేచర్. ఏంటి? దేవునితోనే ఉండు కానీ దూరం పోవద్దు, దేవునితోనే ఉండు, ప్రార్థన చేయొద్దు, దేవునితోనే ఉండు, వాక్యం వినొద్దు. రెండవ ఆలోచన గమనించండి. నిర్గమకాండం 10వ అధ్యాయము, నిర్గమకాండము 10వ అధ్యాయము 11వ వచనం ఏమంటాడు? ఇంకొక తెగులు వచ్చింది వారికి, భయంకరమైన తెగులు వచ్చింది వారి జీవితంలో. భయంకరమైన తెగులు వస్తే 10వ అధ్యాయము 7వ వచనం, అప్పుడు ఫరో సేవకులు అతనిని చూచి, ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా ఉండును? తమ దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిమ్ము, ఐగుప్తు దేశము నశించుదని నీకింకా తెలియదా అని. అప్పుడు దాకా మోసే వచ్చి చెప్తున్నాడు, దేవుడు పంపించిన తెగులుతో ఐగుప్తు దేశాన్ని భయంకరంగా నాశనము చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన సేవకుల దగ్గరికి వచ్చాడు, అయ్యా ఫరో గారు, అయ్యా ఈ బేరం వద్దయ్యా, మానుకోయ్యా, ఈ బేరము మానుకొని వాళ్ళు పంపించయ్యా, ఐగుప్తు సగం నాశనం అయిపోయిందయ్యా. కొన్నిసార్లు దేవుని సేవకులు కాదు, నీతో పాటు సహవాసము చేస్తున్న నీ స్నేహితులే దేవుని వాక్యాన్ని గమనించి దేవుని కొరకు జీవించు అని మనతో చెప్తారండి. మనం వినాం. మన జీవితాలలో
దేవుని సేవించడానికి మన జీవితాలు ఎప్పుడూ సమర్పించుకోం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, నిర్గమకాండం 10వ అధ్యాయము 11వ వచనం, పురుషులైన మీరు మాత్రము వెళ్ళి యెహోవాను సేవించుడి. కుటుంబాల వారికన్నా సన్నిధిలో కనిపించాలి అని దేవుని ఆజ్ఞ ఉంటే, మీరు మీ భార్య పిల్లలతో కలిసి నా ఆలయంలో ఉండాలి, నన్ను సేవించాలి అని దేవుడు చెప్తే, ఫరో వేస్తున్న రెండవ బేరం ఏంటో గమనించండి. ఆడవాళ్ళు ఎందుకమ్మా, పిల్లలు ఎందుకమ్మా, పశువులు ఎందుకమ్మా, మగవారు మాత్రము వెళ్ళి దేవుని సేవించండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, విభజించి పాలించడం సాతానుకు బాగా తెలుసు. నాకు ఈరోజు బాగలేదండి, అవునా ఒంట్లో ఉండి నేను పోయేసి వచ్చేస్తా గుడికి కదా. కొంచెము ఏదైనా బలహీనతలు ఉన్నారని పిల్లలు తెలుస్తేనే ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుందాం, గుడికి ఎందుకు వెళ్ళాలి? దేవునితో బేరం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా గమనించండి. మూడవది 10వ అధ్యాయము 24వ వచనం, 10వ అధ్యాయం 24, ఫరో మోషేను పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ బందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా గమనించండి. మూడవ రకమైన బేరం ఏంటంటే, ఫరో వచ్చి ఇశ్రాయేలుకు నాయకుడైన మోషే అహరోనుతో ఏం చెప్తాడండి? అయ్యా, భార్య పిల్లలను పురుషులు మాత్రం పొమ్మంటే మీరు ఒప్పుకోలే కదా, మీ పురుషులు పిల్లలు భార్యలు అందరినీ తీసుకొని వెళ్ళండి, కానీ మీ సంపదను మాత్రము ఐగుప్తులోనే పెట్టండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా గమనించండి. మూడవ బేరం ఏంటంటే, కుటుంబములు వెళ్ళండి కానీ ఆస్తిని మాత్రం ఇక్కడే పెట్టండి. భయంకరమైన బేరం అండి. మన జీవితాలలో ఎంతమంది ఈ బేరానికి లొంగిపోతున్నాం? గుడికి వస్తాం, దేవుడు ఇచ్చిన సంపాదనలో, దేవుడు నీకు ఇచ్చిన జీతంలో శ్రేష్టమైనవి ఇంటిలో పెట్టి, దేవునికి చెందవలసినవి కూడా నీకు ఏంటో తెలిసి కూడా వాటిని ఇంటిలో పెట్టి భద్రంగా తాళము వేసి, దేవునికి చెందవలసినవి దేవుని సన్నిధానానికి తీసుకుని రాకుండా ఉన్నవారు ఎంతమంది ఉన్నారండి? ఈ భయంకరమైన ఈ కరోనా సమయంలో జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 4 నెలలు, ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, ఎంతమంది మనము దశమ భాగాలు దాచిపెట్టాం దేవుని కొరకు? ఎంతమంది మన జీవితాలలో దేవునికి ఇవ్వవలసిన ధనాన్ని వాడేసుకున్నాం? దేవునితో బేరం మనకు భక్తి శ్రద్ధలు లేక కాదు, దేవుడు దీవించినవి ఇండ్లలో దాచి వట్టి చేతులతో మందిరాలకు వచ్చి దేవుని దీవెనలు పొందాలి అనుకోవడం ఎంత పెద్ద నేరమండి, ఎంత పెద్ద బేరమండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దేవుడు అంటాడు, నేను మిమ్మల్ని ఆశీర్వదించిన కొలది మీరు నాకు ఇవ్వండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో దేవుడు అంటాడు, మీ దశమ భాగాలు నా సన్నిధికి తీసుకుని రండి. ఏం చేస్తావు ప్రభు? ఆకాశపు వాకిళ్లను విప్పి, నీళ్లు కాదంట, వానలు కాదంట, మన ఇళ్లను ముంచెత్తుతున్న వరదలు కాదట, ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నీ మీద కుమ్మరిస్తా. అమ్మా, ఫరో దేవునితో బేరం పెట్టుకుంటున్నాడమ్మా. మన జీవితాలలో ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ, ఆనాడు ఫరో దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది, ఈనాడు మన దగ్గరికి దేవుని వాక్యము వస్తుంది. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దేవుడు మన జీవితానికి బేరము పెట్టుకోవడం మనం మంచిది కాదమ్మా. ఎంత దాకా బేరం పెట్టాడండి? ఎంత దాకా దేవునితో బేరము పెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు? 12వ అధ్యాయానికి మనం వచ్చే సమయానికి, నిర్గమాకాండం 12వ అధ్యాయము 29వ వచనం, ఎంత దాకండి? అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరినీ, పశువుల తొలిపిల్లలందరినీ యెహోవా హతము చేశాను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. బేరము చేస్తున్నప్పుడు సేవకులు వచ్చి చెప్పారు, అయ్యా సగమైపోయింది అయ్యా నాశనము. ఘోష మన ఇండ్లకు తాకముందే, మన ఇంటి నుండి భయంకరమైన వినాశకరమైన ఘోష బయటికి వెళ్ళకముందే జీవితంలో బేరము పెట్టుకోవడం మర్చిపో. చివరికి సమస్త అప్పటిదాకా పంపించినట్టు ఎంత సంతోషంగా పంపించేవారండి. ఇంటిలో శవము లేని ఇల్లు ఒకటైనా
భయంకరమైన పరిస్థితిలో ఇంటిలో ఉన్న శవాన్ని వారు బూంచడానికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు వారి ఇంటిలో వారి అడిగిన ఇశ్రాయేల్ అంట పక్కింటికి వెళ్ళి ఐగుప్తు ఇంటికి వెళ్ళి బంగారు సొమ్ము డబ్బు తీసుకొని వారిని దోచుకొని వెళ్ళిపోయారట. గమనించండి, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా మన జీవితాలు ఎలా ఉన్నాయో. ఘోష పుట్టేదాకా దేవునితో బేరమాడకమ్మా. మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఎందుకు ఇలా వస్తుంది? దీనికి కారణం ఎవడు? దీనికి కారణం పాస్టరా? దీనికి కారణం సంఘస్థులా? దీనికి కారణం సేవకుడా? దీనికి కారణం సంఘమా? దీనికి కారణం సమాజమా? ప్రశ్నలు వేసుకోవడానికంటే ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకో. దేవునితో ఎన్నిసార్లు బేరమాడుతున్నావు? భయంకరమైన విపరీతమైన పరిస్థితుల్లో, ఈ భయంకరమైన తెగులు సమయంలో ఒక రాజు దేవునితో బేరమాడాడు. జీవితంలో తనకు ఒక్కగానున్న ఒక కుమారుని పోగొట్టుకున్నాడు. ఈ ఉదయకాలం దేవునితో బేరం నీ జీవితాలకు మంచిది కాదమ్మా. రెండవ రాజు, ముగ్గురు రాజులు అన్నాం కదా. రెండవ రాజు మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం. నాతో పాటు బైబిల్ ఉన్నవారు బైబిల్ తీయండి. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 29వ వచనం. యూదా రాజైన ఆసాయేలు బడిలో ఈ 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ఒమ్రీ కుమారుడైన ఆహాబు, జాగ్రత్తగా వినాలి, ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. బైబిల్లో యెహోవా దృష్టికి మంచిగా జీవించిన వారి గురించి మాట్లాడాలి అని అనుకుంటాం. కానీ ఇక్కడ అహాబును గురించి పూర్వీకులందరికీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. ఫరో దేవునితో బేరమాడేవాడైతే ఈ ఆహాబు, ఇశ్రాయేలుకు రాజైన ఆహాబు రాజు, ఒమ్రీ కుమారుడైన ఆహాబు రాజు దేవునికే భారమైపోయాడు. దేవుడు ఆయనకు భారమయ్యాడమ్మా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆయన సీదోను రాజు కుమార్తె అయిన యెజబెలు అనే ఒక స్త్రీని వివాహము చేసుకుంటాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దేవుడు మనుషులను వారి మంచితనాన్ని గురించి ఆశీర్వదించాడు. దేవుడు ఒకరిని ఆశీర్వదించాలి అంటే అది కేవలము ఆయన ప్రేమ. కొన్నిసార్లు దేవుని ప్రేమ నుండి మనుషులు దూరమైపోతున్నప్పుడు, ఇశ్రాయేలు దేవుని ప్రజలు, దేవుడు వారిని బానిసత్వం నుంచి విడిపించి ఆయన పాలుతెన్నలు ప్రవహించు కనాను దేశంలోనికి వారిని ప్రవేశింపజేశాడు. అలాంటి దేవుని బిడ్డలకు రాజైన ఈ అహాబు రాజు దేవునికి దూరమైనప్పుడు కూడా దేవుడు ఆయనను బాగు చేయాలని ఆయన జీవితంలో కావలసినంత దేవుని సేవకులను పంపించి దేవుని యొక్క వాక్యాన్ని వినిపింపజేశాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, కొన్నిసార్లు నీ జీవితంలో నీవు చెడుతనానికి నీ హృదయాన్ని అర్పించుకుంటే, యెహోవా దృష్టికి చెడుతనము, మానవుల దృష్టికి కాదండి, యెహోవా దృష్టికి చెడుతనము చేయటము నీవు అప్పగించుకుంటే, దేవుని మాటలు నీ చెవులకు చొక్కవండి. దేవుని మాటలకు నీ చెవులు నువ్వు ఎప్పుడూ అప్పగించుకోవండి. దేవుని వాక్యము వినటానికి కూడా నువ్వు ఇష్టపడవండి. భయంకరమైన మాట. పూర్వీకులు అందరికంటే యెహోవా దృష్టికి చెడుతనము చేశాడట. అయినా దేవుడు విడవలేదండి. చేయవద్దు అని పనులు చాలా చేయించాడు. యెరికో భయంకరమైన పట్టణం. మొదటి రాజులు 16వ అధ్యాయంలో మనం గమనిస్తాం. ఆయన సమయంలోనే భయంకరమైన దేవుని చేత శపితమైన యెరికో పట్టణాన్ని కట్టకూడదు అంటే కట్టించడానికి ఇష్టపడ్డాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దేవుని వాక్యము చెప్పడానికి వచ్చిన దేవుని బిడ్డలను 18వ అధ్యాయం. దేవుని వాక్యము దేవుని వాక్యాన్ని చెప్పే దేవుని బిడ్డలను క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 17వ వచనం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 4వ వచనం. యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా. ఎవడైతే దేవుని సమాచారాన్ని తెలియజేయడానికి ఇష్టపడుతున్నాడో,
ఎవడు దేవుని వాక్యాన్ని తీసుకొని ఈ భయంకరమైన పరిమాణంలో జీవిస్తున్న, భయంకరమైన చెడుతనము జరిగిస్తున్న ఈ యొక్క ఆహాబు రాజు దగ్గరికి దేవుని వాక్యము తీసుకొని వచ్చి, దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టు చెప్పి, అయ్యా నువ్వు చేస్తున్నది తప్పయ్యా అని చెప్పాడో, ఆయన భార్య అయిన యెజబెల్ ఏం చేసిందంట, యెహోవా సేవకులందరినీ చంపిస్తూడం ప్రారంభించిందట. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా, దేవుడు ఒక రాజు దేవునితో బేరము చేయడానికి ఇష్టపడితే, తన జీవితంలో అత్యంతంగా ఆయన ప్రేమించిన ఐగుప్తు దేశంలో ఘోష పుట్టిందట. తన కుమారుడైన పెద్ద కుమారుడు చనిపోయాడట. ఈ రాజు దేవుడే భారమైపోయాడు. ఈయనకు చాలామందికి దేవుడు భారమయ్యారండి. గుడికి రావాలంటే భారం, వాక్యము చదవాలంటే భారం, ప్రార్థించాలంటే భారం, సంఘము కొరకు సంఘ క్షేమం పని చేయాలంటే భారం. అన్నీ సవ్యంగా ఉంటే దేవుని సన్నిధానానికి వచ్చి ఆరాధిద్దామనుకుంటారు. దేవుని ఆరాధించడానికి అందరూ అన్ని విషయాలు చేసిన తర్వాత దేవుని గుడికి వచ్చి సంతోషంగా దేవుని స్తుతిద్దామంటారు. ఆర్ యు నాట్ బికమింగ్, దేవునికి నువ్వు భారం కావడం లేదా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, గమనించండి, దేవుడు చివరిగా ఈయన దగ్గరికి, ఈ భయంకరమైన ఈ యొక్క ఆహాబు రాజు దగ్గరికి ఒక మొరటువాడైన దేవుని సేవకుడైన ఏలియాను పంపుతాడు. హౌ డస్ హీ రియాక్ట్? దేవుడు ఇంత భయంకరము దేవుని దృష్టికి మొదటనే చెప్పేశాడు. పూర్వీకులందరికన్నా భయంకరమైన దేవుని కార్యాల్లో తన దుష్టత్వాన్ని జరిగించే రాజు అని దేవుడే డిక్లేర్ చేసేసాడండి. 16వ అధ్యాయంలోనే గమనించాం. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా, 17వ అధ్యాయంలో గిలాదు కాపురస్తుడైన ఏలియాను చివరిగా, దేవుడు ఎంత మంచివాడండి, నేను చెడ్డవాడినైనా, నేను దుష్టత్వం జరిగిస్తూ ఉన్నా, చేస్తున్నది మంచిది కాదని నాకు తెలిసినా, చేస్తున్నది అన్యాయము అక్రమమని నాకు తెలిసినా, నేను మాట్లాడుతున్న మాటలు, వినిపిస్తున్న మాటలు అబద్ధాలని నా మనస్సుకు బాగా తెలిసినా, దేవుడు ఎంత మంచివాడండి. శ్రేష్టమైన గొప్పవాడైన ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చిందట. యాకోబులో ఉంది. ఏలియా మన వంటి మానవుడే. ఆయన వర్షించవద్దని ప్రార్థించినప్పుడు 3 సంవత్సరాలు వానపడలేదట. ఆయన ప్రార్థించినప్పుడు తిరిగి 3 సంవత్సరాల తర్వాత వానపడిందట. అలాంటి గొప్ప దైవజనుడైన ఏలియాను పంపితే, క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా, ఒకసారి గమనిద్దాం. ఏలియా వచ్చి ఆహాబు ముందు నిలబడి, అయ్యా నువ్వు చేస్తున్నది తప్పయ్యా, నువ్వు చేస్తున్నది తప్పు రాజా, నువ్వు ఇశ్రాయేలుకు దేవుని చేత ఏర్పరచబడిన జనాంగానికి నువ్వు రాజువయ్యా, నీవు దేవుని దృష్టికి చెడుతనం చేస్తున్నావయ్యా అని ఏలియా వచ్చి, దేవుని దైవ సేవకుడు ప్రవక్త అయిన ఏలియా వచ్చి చెప్తే, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 17వ వచనం బైబిల్ ఉన్నవారు చూడండి. ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమపట్టు వాడవు నీవే కావా? దేవుని వాక్యాన్ని మోసుకొని వచ్చి, నీ వల్ల ఇశ్రాయేలు శ్రమపడుతున్నారు, దేవుడు నీకు భారమైపోయాడు, దేవుని వాక్యము నీకు భారమైపోయింది, దేవుని మాటకు నీవు అవిధేయునివైపోతున్నావు, నీ జీవితంలో భయంకరమైన పరిమాణాల్లో జీవిస్తూ ఉన్నావు, దేవుని దృష్టికి చెడుతనం జరిగిస్తున్నావు, ఇది మంచిది కాదు నాయనా అని చెప్పడానికి ఏలియా వస్తే, ఏలియాను చూసి ఆయన అన్నమాట, మొదటి మాట, ఇశ్రాయేలును శ్రమపెట్టు వాడవు నీవు కావా? దేవుడు భారమైపోయిన వారు, దేవుని గురించి ఆలోచించిన వారు, వారి జీవితంలో దుష్టత్వానికి మొదటి స్థానం ఇచ్చేవారు, అందరికన్నా ఎక్కువ దుష్టత్వము జరిగించడానికి ఇష్టపడేవారు. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా, దేవుని వాక్యము నిన్ను శ్రమ పెడుతుంది, దేవుని వాక్యము నిన్ను నిలదీస్తుంది, దేవుని వాక్యము నీకు కోపము తెప్పిస్తుంది. అది దేవుని ప్రేమమ్మా. నీవు కోపపడి అయినా, నిన్ను దేవుని వాక్యము సరైన రీతిగా, అది సుత్తె వంటిదంట. ఆ సుత్తె నీ హృదయాన్ని కొట్టి నిన్ను బాగు చేయడానికి ఇష్టపడుతుందట. ఆనాడు ఏలియా వచ్చి దేవుని మాటలు సూటిగా ఆయనతో మాట్లాడుతుండగా ఏమంటాడండి? ఇశ్రాయేలును శ్రమ పెట్టేవాడు నువ్వు కదా, దేవుని సేవకున్ననే మాట. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా, దేవుడే ఈయనకు భారమైపోయాడు. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా, దేవుడు నిన్ను శిక్షించి నిన్ను బాగు చేయాలని వాక్యాన్ని నీకు పంపితే,
ఆ వాక్యము మోసుకొని వచ్చిన దైవ సేవకుడు నీకు శాపగ్రస్తుడుగా కనిపిస్తాడు కదా, నీకు దొంగగా కనిపిస్తాడు కదా. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా, కష్టంగా అనిపించిన నీ జీవితము నష్టమయ్యేంతలోపు దేవుని వాక్యము వినడం నీ జీవితానికి శ్రేయస్కరం. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా, ఆయన ఆశీర్వాదాలు చాలా ఇష్టం, కానీ ఆయన ఆజ్ఞలు చాలా కష్టమండి. ఎంత భయంకరంగా తయారయ్యాడంటే, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో ఒక చిన్నవాడు నాబోతు అనేవాడు తన పిత్రార్జితమైన ద్రాక్ష తోటను వేసుకున్నాడట. దాని మీద ఈ దుష్టుడైన ఆహాబు రాజు నాకు కన్నుబడిందట. యెజబేలుతో పోయి తన భార్యతో పోయి డిస్కస్ చేస్తాడు, నాబోతుని పిలిపిస్తాడు. నాబోతు అంటాడు, అయ్యా ఇది నా పిత్రార్జితమయ్యా, నేను ఇవ్వనయ్యా. యెజబేలు ఇద్దరు పనికి మాలిన వారిని తీసుకొని దేవునిని దూషించాడని చెప్పి, సమాజ మందిరంలో దేవుని దూషించాడు ఈ నాబోతు అని చెప్పి ఆయనను రాళ్లతో కొట్టించి, ఎందుకో తెలుసా, ద్రాక్ష తోట నువ్వు ద్రాక్ష తోటగా ఉంచి ద్రాక్ష ఫలాలు పండించుకోవడానికి కాదంటండి, ఆయనకు కావలసినన్ని ద్రాక్ష తోటలు ఉన్నాయి. ఈ ద్రాక్ష తోటను చూసి అందులో తన ఇంటికి కావలసిన కూర మొక్కలను పెంచుకోవడానికట. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దుష్టత్వము పరిపక్వమైతే నీ జీవితంలో ఏమి చేస్తున్నావో నీకు తెలియదు, ఎక్కడికి పరిగెత్తుతున్నావో నీకు తెలియదు. పరిగెత్తి నువ్వు దేవుని చేతిలోనే పడతావు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, గమనించండి, దేవుని సేవకుడు మొదటి రాజులో మొదట ఏమన్నాడు, ఇశ్రాయేలును 18-17లో ఇశ్రాయేలును శ్రమ పెట్టువాడవు నీవు కాదా. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం, మొదటి రాజు గ్రంథం 21వ అధ్యాయము 20వ వచనం. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, దేవుని వాక్యము మోసుకొని వస్తున్న దేవుని సేవకుడైన ప్రవక్త అయిన ఏలియాతో దుష్టుడైన ఆహాబు రాజు అంటున్నమాట, నా పగవాడా, దేవుని సేవకులు నీకు పగవారయ్యారా? దేవుని వాక్యం అంత భారంగా ఉందా? దేవుని యొక్క మాటలు నీకు నీ జీవితంలో నీవు అర్థం చేసుకోలేకపోతున్నావా? దేవుని యొక్క ప్రేమను నువ్వు గమనించలేకపోతున్నావా? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దేవుని సేవకుడు నీకు చెలికాడమ్మా. నీ దేవుని సేవకుడు నీకు సహాయం చేయడానికి వచ్చేవాడమ్మా. దేవుని సేవకుడిని నువ్వు బాగుపడటానికి దేవుని వాక్యమును మోసుకొని వచ్చేవాడమ్మా. అలాంటి దేవుని సేవకుడు, దేవుడే భారమైపోయిన ఈ అహాబు రాజు ఏమంటాడో తెలుసా, నా పగవాడా, మొదట ఇశ్రాయేలును శ్రమ పెట్టువాడా అని అన్నాడు. రెండవది నా పగవాడా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, జీవితంలో ఈ అహాబు రాజు గమనిద్దాం ఏమవుతుంది. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం. మొదట దేవునితో బేరమాడే ఫరో రాజు తన మొదటి కుమారుని పోగొట్టుకొని ఐగుప్తు దేశానికంతా ఘోషను మిగిల్చాడు. దేవుడే భారమైపోయి, దేవుని సేవకుడు పగవాడైపోయి, దేవుని వాక్యము వినడానికి ఇష్టం లేని దుష్టత్వంలో జీవిస్తున్న ఆహాబు జీవితం ఎలా ముగిసిందో ఒకసారి గమనిద్దాం. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయము 34వ వచనం. పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడక విడవగా అది ఇశ్రాయేలు రాజు అంటే ఆహాబు రాజుకు కవచపు కీలు మధ్యన తగిలెను గనుక అతడు నాకు గాయమైనది, రథము త్రిప్పి సైన్యములో నుండి నన్ను అవతలకు తీసుకొని పొమ్మని తన సారథితో చెప్పెను. నాడు యుద్ధము బలముగా జరుగుచున్నప్పుడు రాజును అంటే ఆహాబు రాజును సిరియనుల ఎదుట అతని రథము మీద నిలవబెట్టడి అస్తమయమందు అతడు మరణమాయను. రాజు యుద్ధానికి వెళ్ళి ఇతర రాజుల అంటే ఆయన శత్రురాజుల యుద్ధము చేసేటప్పుడు ఆయన కత్తితో చనిపోవడం ఆయనకు చాలా గర్వం అండి. వాక్యం అంటుంది, ఒకడట విల్లు తీసుకు గురి చూడకనే ఊరికే పైకి వదిలాడు గాలిలోకి. ఆ బాణం తిరిగి వచ్చి తగిలింది రాజుకు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దేవునితో బేరము పెట్టుకున్నవాడు ఇంటిలో ఉన్న కుమారుని పోగొట్టుకొని ఘోషను మిగిల్చుకున్నాడు. దేవుని సేవకులు, దేవుని వాక్యము భారమైపోయిన రాజు గురి చూడక వదిలిన బాణము ద్వారా
వాక్యమును గమనిద్దాం. ఆనాడు పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడవగా. అమ్మా, దేవుని చేతిలో పడటం భయంకరం. దేవుడు నీకు భారమైపోతే గురి చూడక ఎవడో గాలిలో వదిలాడు బాణం. రాజు ఆ యుద్ధంలో నుంచి తప్పించుకోపోదామనుకున్నాడు. అది సూటిగా వచ్చి చూడండి, కవచపు కీలు మధ్యను తగిలను. కవచపు కీలు ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఇక్కడ మాత్రమే కొంచెం ఓపెన్ ఉంటుంది, అక్కడ తగిలిందట. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఎవరు తన జీవితంలో నాబోతును చనిపోయినప్పుడు ఏలియా వచ్చి చెప్తాడు, అయ్యా రాళ్లతో కొట్టించావు, కుక్కలు నాబోతు రక్తాన్ని నాకాయి, నీ రక్తాన్ని కుక్కలే నాకుతాయి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 38. వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును, అంటే రాజు చనిపోయిన రథమును సోమ్రోను కొలములో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను. దేవుడు నీకు భారం కాకూడదమ్మా. దేవుని మాటలు నీకు భారం కాకూడదమ్మా. దేవుని సేవకులు నీకు భారము కాకూడదమ్మా. ఒకసారి ఇశ్రాయేలును నాశనం చేసేవాడు నువ్వన్నావు. ఆ ఏలియాతో అన్నాడు, దేవుని వాక్యము మోసుకొని వస్తున్న తన జీవితాన్ని బాగు చేయాలనుకొని ఆహాబు దగ్గరికి వచ్చిన ఏలియాను చూసి, నా పగవాడా, నేను నీ చేతిలో దొరుకుతానా? దేవుని సేవకులు ఎవరు దొరకరండి. దేవుని సేవకులు దేవుని వాక్యాన్ని మాత్రమే మోసుకొని పోయే చేతులు కలిగిన వారండి. ఆయన చేతిలో చిక్కలేదండి. దేవుని సేవకుని చేతిలో, ఏలియా చేతిలో చిక్కలే. ఎవడో గాలిలో ఊసిన భారానికి చిక్కిపోయాడు. ఒక ఫరో రాజునకు దేవునితో బేరం చేయడం ఇష్టం. ఆహాబు రాజునకు దేవుడే భారం అని తన జీవితంలో దేవుని సేవకులను తూలనానడం ఇష్టం. మూడవ రాజు క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, చదువుకున్న వాక్యములు దినవృత్తాంతములు రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయం. మొదటి రాజు ఫరో రాజునకు దేవునితో బేరం. రెండవ రాజు ఆహాబు రాజునకు దేవుని సేవకులు దేవుని వాక్యమే భారం. మూడవ వాడు యెహోషాపాతు అంటే యెహోవాయే న్యాయము తీర్చును. ఆయనకు ఇలాంటి పరిస్థితులే వచ్చాయి. ఎలాంటి పరిస్థితుల్లో దినవృత్తాంతం గ్రంథం 20వ అధ్యాయం చదువుకున్నాం. చూడండి, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ 2వ వచనం. అంతలో కొందరు వచ్చి సముద్రపు ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చి ఉన్నది, చిత్తగించుము, వారు హసన్సోన్ తామారు అను ఎన్గెదులో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారణ చేయుటకు తన మనస్సును నిలుపుకున్నాడు. యూదా వారికి అందరికీ యెహోవా మీద మనసు పెట్టుకోవడానికి ప్రోత్సాహం ఇచ్చాడు. మొదటి వానికి దేవునితో బేరం, రెండవ రాజునకు దేవుడే భారం, యెహోషాపాతునకు దేవుడే నా ఆధారం. భయంకరమైన పరిస్థితులండి. తన జీవితంలో వచ్చిన సైన్యము చూస్తే వారట ఇసుక మాదిరి ఉన్నారట. అంతమంది వచ్చి ఆ భయంకరమైన ఆ పరిస్థితుల్లో రాజున్నాడు. రాజు భయపడిపోయాడు. రాజు తన జీవితంలో ఈ భయంకరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు 3 రాజులు వచ్చారు. అతడు ఏం చేశాడట? భయపడి యెహోవా యొద్ద విచారణ చేసి యూదావారు, 4వ వచనం, యూదావారు యెహోవా వలన సహాయము వేడుకొనుటకై కూడుకొనిరి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ ఈయన కూడా పరిస్థితి భయంకరంగా ఉంది. ఈయన పరిస్థితి కూడా చాలా భయంకరంగా ఉంది. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, 20వ అధ్యాయము 12వ వచనం. మా మీదికి వచ్చు మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు. దేవుడే నా ఆధారం, అయ్యా నీవే నా దిక్కయ్యా అని ఒక రాజు ప్రార్థన చేశాడట. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యెహోషాపాతు దేవుని దగ్గర దేవుని మాటలు వినటానికి, దేవుని యొక్క శ్రేష్టమైన ఈ వాక్యాన్ని వినటానికి క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా గమనించండి. 14వ వచనం. అప్పుడు మతన్యాకు పుట్టిన మహీయేలు కుమారుడైన బెనయాకు జననమైన జకర్యా కుమారుడగు ఆసాపు సంతతి వాడును లేవీయుడగు యహజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగూ ప్రకటించను.
ఫరో దగ్గరికి మోషేను పంపాడు, ఆహాబు దగ్గరికి ఏలియాను పంపాడు. ఈ భయంకరమైన పరిస్థితిలో దేవుని మాటల మీద దేవుని తన గమనాన్ని తిప్పుకొని మనసు నింపుకొని యూదా వారందరూ దేవుని మీద మనసు నింపుకొని ధైర్యంగా ఉండాలని చెప్పినప్పుడు, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యహజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగు ప్రకటన, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోవా రాజా మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. అంతమంది ఉన్నారు కదా. దేవుని వాక్యం వచ్చిందండి. ఏం జరిగింది? 20వ అధ్యాయం 2వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 23వ వచనం చివరి మాట, వారు ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరే. వీళ్ళు యుద్ధానికి పోలే. ఒక రాజునకు ఎవడో గాలిలో బాణం వేస్తే దేవుడు భారమైపోయిన రాజునకు ఆయన కణతలో బాణము గుర్చుకొని చనిపోయాడట. ఇక్కడ రాజు యుద్ధానికే వెళ్ళలే. ఆ రాజులు ఒకరినొకరు చంపుకున్నటకు మొదలుపెట్టిరి. 25వ వచనం చివరి మాట, కొల్ల సొమ్ము అతి విస్తారమైన దాన్ని కూర్చుకున్నటకు 3 దినములు పట్టెను. ఒక రాజు ఐగుప్తు ఘోషకు కారణమయ్యి కుమారుని పోగొట్టుకున్నాడు. ఇంకొక రాజు దేవుని చేకోడు భారమై దేవుని భయంకరమైన చేతిలో పడి దేవుని చేతిలో చిక్కి తన జీవితాన్ని తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఇంకొక రాజు దేవుడే మాకు దిక్కు, దేవుడే నా ఆధారమని ప్రార్థించినవాడు. యుద్ధానికి వెళ్లకుండా శత్రువులు వారంతకు వారి గలిబిలి చేసి దేవుడు వారంతకు వారు పోట్లాడుకుని వారు వచ్చిన ఆ కొల్ల సొమ్మును వారు 3 రోజులు వారు చేయించి దాన్ని పట్టుకోవటానికి, కొల్ల సొమ్ము విస్తారమైన దాన్ని కూర్చుకున్నటకు 3 దినాలు కొల్ల సొమ్మాన్ని పంచుకున్నారు. ఈ ఉదయకాలం నువ్వు అలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నావు కనుక భయంకరమైన పరిస్థితులు ప్రతి వారికి వస్తాయి. ఫరోకు వచ్చింది, దేవునితో బేరమాడాడు. ఆహాబునకు వచ్చింది, దేవుడు భారమైపోయాడు. యెహోషాపాతుకు వచ్చింది, దేవుడే నా ఆధారం అని అన్నాడు. ఈ ఉదయకాలం కరోనా వస్తుంది, వానలు వస్తున్నాయి, నీళ్లు నిండిపోతున్నాయి, పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. అయ్యా నా దిక్కు నీవయ్యా చెప్పగలిగిన కృప నీకుంటే ఈ ఉదయకాలం దేవుడు నిన్ను నీ కుటుంబానికి లెక్కలేని శ్రేష్టమైన ఆశీర్వాదాలు. యుద్ధము యెహోవాదమ్మా. దేవుడు నీ జీవితంలో ఎప్పుడు భారము కాకూడదమ్మా. దేవునితో నీవు బేరమాడొద్దమ్మా. దేవునికి దేవుని సమయము దేవునికి, దేవుడు ఇచ్చిన దశమ భాగాలు దేవునివి, మన జిహ్వాపలాలు దేవునికి, మన జీవితాలు దేవునికి సమర్పించుకున్నప్పుడు, అయ్యా నీవే మా దిక్కయ్యా అన్నప్పుడు యుద్ధము చేయకుండానే కొల్ల సొమ్మును పట్టుకున్న రాజు యెహోషాపాతు రాజు. ఒకరోజు కాదని 3 రోజులట కొల్ల సొమ్మును కూర్చుకోవడానికి 3 రోజులు పట్టిందట. రాజులు వచ్చారు యుద్ధానికి, వారంతకు వారు చంపుకున్నారు, కొల్ల సొమ్మును ఇచ్చిపోయారమ్మా. ఈ ఉదయకాలం దేవునితో బేరమా? దేవుని సేవకులు దేవుని వాక్యము నీకు భారమా? దేవుడే నీకు ఆధారమా? 3 రాజుల జీవితాలను గమనించాం. దేవుడు మనకు సరైన జ్ఞానాన్ని ఇచ్చి ఆయన వాక్య ప్రకారంగా జీవించడానికి దేవుడు కృప చూపును కాక. అందరు కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మరొకసారి ఉదయకాలం దేవుడు మనతో చూటుగా మాట్లాడాడు. ఆ దినం ఫరో జీవితాలలో ఫరో సమయంలో తెగులు వచ్చింది. ఆ ఆహాబు దినాల్లో దుష్టత్వము పొంగి పొర్లుతూ ఉంది. యెహోషాపాతు రాజులో శత్రు సైన్యము ముట్టగించింది. ఈ ఉదయకాలం మన జీవితాలలో తెగులు, ఒక సైడు తెగులు, ఇంకొక సైడు భయంకరమైన వానలు, వరదలు మనల్ని ముంచెత్తుతున్నాయి. ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఎవరిలా ఉండటానికి నువ్వు ఇష్టపడతావు? యెహోషాపాతుకు కూడా వచ్చిందమ్మా. దేవుని సేవకుడు ఆయన దగ్గరికి కూడా వచ్చాడమ్మా. దేవుని ఆత్మచేత నడిపింపబడి ధైర్యము చెప్పడానికి వచ్చాడమ్మా. ఈ ఉదయకాలం ఆనాడు మోషేతో ఉన్న దేవుడు, ఆనాడు ఏలియాతో ఉన్న దేవుడు, ఆనాడు యెహోషాపాతుతో ఉన్న దేవుడు నీతో నాతో ఉన్నాడమ్మా. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. పరిస్థితులు ఎలా ఉన్నా, అయ్యా నీవు నాకు దిక్కు, నీవు నాకు ఎప్పుడూ భారం కాలేదయ్యా, పరిస్థితులను అధిగమించగలిగిన శక్తి నాకు ఇవ్వయ్యా. ఈ పరిస్థితులు ఒకవేళ నా బలహీనత వల్ల, నా బేర సాధనల వల్ల, నా మాటల వల్ల, నా అతిశయము వల్ల, నా భయంకరమైన గర్వం వల్ల వచ్చిందేమో, నన్ను నేను పరీక్షించుకునే కృప నాకు ఇవ్వయ్యా అని నిన్ను అడిగితే దేవుని సన్నిధానంలో ఒప్పుకో.
పరిస్థితులు కొల్లసొమ్ము నీ జీవితంలో పోగొట్టిన దానికి నూరంతల ధైర్యం, నూరంతల ఆశీర్వాదం దేవుడు మనకు దయచేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, 3 రాజుల జీవితాలు మా ముందు ఉంచావు నాయనా. భయంకరమైన పరిస్థితులయ్యా, అయినా నీ కృపచేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాం అయ్యా. మేము కూడా యెహోషాపాతులాగా ప్రార్థించడానికి మేము ఇష్టపడుతున్నాం. దేవుని వాక్యము, దేవుని సేవకులు, దేవుని యొక్క మాటలు మాకు భారము కాకుండా భద్రముగా వాటిని మా మనసులో అన్వయించుకొని, వాటిని మా హృదయంలో భద్రపరుచుకొని నాయన సరైన రీతిగా వాడుకోవటానికి కృప చూపించండి నాయన. ఎన్నో కుటుంబాల్లో వరదల వల్ల పొంగి పొర్లుతున్నాయి, పరిస్థితులు దిగజారిపోతున్నాయి. అలాంటి వారికి మీరే వారికి దిక్కయ్యా. వారిని నిన్ను ప్రార్థిస్తున్నారు నాయన. వారి ప్రార్థనను మీరు అంగీకరించి పరిస్థితులను బాగు చేసి మీరే ఘనత మహిమ పొంది ప్రతి వారి జీవితాల్లో మీరు దేవుడిపై ఉండి పోగొట్టుకున్నవన్నీ సమృద్ధిగా పొందగలగటానికి కావలసిన నిబ్బరమైన మనసును, స్థిరమైన మనసును వారికి దయచే. లోకములో నిన్ను కలిగిన వాడు అన్నిటినీ జయించినాడన్న విశ్వాసంతో వారు ముందుకు వెళ్ళగలగటానికి కృప చూపించమని నా ప్రాణనాథుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామన అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మరొక ఆదివారం దేవుని సన్నిధానంలో దేవుని వాక్యము విన్నాం కదా. దేవునికి ఇవ్వాలి. దేవునికి చెల్లించిన మన జీవితాల్లో ఆశీర్వాదం. దేవుని మనకిచ్చిన సర్వ సంపదలతో దేవుని దీవించాలి. చాలామంది దశమభాగాలు పంపడం లేదు. దేవుని దశమభాగాలు, దేవుని ఆలయాలు తెరవబడుతున్నాయి. దేవుని చిత్తమైతే త్వరలో ఈ నెలలోనే ఆ ఆలయాలు తెరవబడతాయి. దశమభాగాలు భద్రపరచుకోండి. తప్పకుండా దేవుని సన్నిధానానికి తీసుకురండి. ఉత్సాహంగా ఇచ్చి వారిని దేవుడు ప్రేమిస్తాడు. ఈ దినం ఆదివారం కనుక మీరందరూ ఒక పాట పాడుకోండి. ఏదో ఒక కొంత కానుక తీసుకోండి, కానుకను భద్రపరచండి. ఆదివారము గుడి సంఘము తెరవబడినప్పుడు తీసుకొని రండి. దేవునికి ఇవ్వండి. దేవుడు నన్ను గణపరచమని నేను గణపరుస్తానన్నాడు, దీవిస్తానన్నాడు. కాబట్టి మీరు కూడా దాన్ని తీసుకురండి. స్క్రీన్ మీద వస్తున్న జనరల్ అకౌంట్ లాస్ట్లో 222 ఉంటుంది. అకౌంట్కు మీ యొక్క డబ్బును పంపించండి. మీ దశమ భాగాలను పంపించండి. ప్రత్యేక కానుకలను తీసుకురండి. చాలామంది బర్త్డేస్, వెడ్డింగ్ డేస్ జరుపుకున్నారు. దేవుడు వారిని దీవించి మరొక నూతన సంవత్సరం దయచేసిన వారిని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించడం. చివరిగా ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము మాకు వచ్చుగాక. నిశ్చితము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారము నేను మాకు దయచేయము. మా నొస్సులు మేము క్షమించు ప్రకారం మరణమును క్షమించుము. మమ్మ శోధనలోకి తేక కీనుడి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమెన్. పరమ తండ్రి ప్రేమ, ప్రభు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసం, వాక్యము విన్న ప్రతి వారికి, సంఘములో ఉన్న ప్రతి కుటుంబానికి ఆయన కృపా కాపుదల భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండును గాక. ఆమెన్. God bless you. See you soon. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దత్తము. ఇమ్మాహి మీద కృమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షంబున్ కృమ్మరించుము దేవా. పంపింపవయ్యా నీ దీవెన ధారలన్, మా దాహమెల్లను బాపు మాధుర్యమౌ వశమున్. ఇమ్మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబున్ కృమ్మరించుము దేవా.
మీద కురించు మీష ప్రేమ ప్రవాహంబులన్ సమస్త దేశంబు మీద క్షామంబు పోట్లుగన్ ఇమ్మాహి మీద కృమ్మరించుము దేవా కమ్మర ప్రేమ వర్షంబున్ కృమ్మరించుము దేవా ఈనాడే వర్షింపు మీష నీ నిండు దీవెనలన్ నీ నామమందున వేడి సన్నుతి ప్రార్థింతుము ఇమ్మాహి మీద కృమ్మరించుము దేవా